జియో 49 తాత్కాలికంగా నిలిపేశారు. ఇది రద్దా? తప్పనిసరిగా అత్యవసర పరిస్థితుల్లో మీరు దీన్ని టైగర్ కన్జర్వేషన్ జోన్గా ఇక్కడున్న ఎమ్మెల్యే ఉన్నాడు, వాటి కోవలక్ష్మి ఉంది, వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నారు. నిజమా? నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా జియో 49 అమలు కాదు. మీరే వచ్చిన తర్వాత, కాంగ్రెస్లో వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ అన్నారు, కానీ ఎక్కడ కూడా ఏ ఊరికి పోయినా మనం చాలా క్లియర్గా అందరి దగ్గర సంతకాలు తీసుకున్నారు. దాంట్లో మీరున్నారు. జియో 49 అమలు చేస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందా? 49 జియో అంశం ఎక్కడి వరకు వచ్చింది? దీంతో పాటు గిరిజన గ్రామాలలో, గిరిజనేతర గ్రామాలలో, ముఖ్యంగా కాలనార్ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇదంతా కూడా ఒకసారి తెలుసుకున్నాం. మనతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఉన్నారు. అసలు విఠల్తో మాట్లాడుతున్నాం. ఏంటన్నా, ఎట్లుంది పరిస్థితి? ఏంది పరిస్థితి? జియో 49 విషయంలో రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని నిలిపివేయమని చెప్పి కూడా ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినాయి. అదేవిధంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నంత వరకు నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా జియో 49 అమలు కాదు. జియో 49 తాత్కాలికంగా నిలిపేశారు. ఇది రద్దా? లేదంటే రద్దయినట్ట, లేదంటే నిలిపివేసినట్ట? ఏంది అసలు అని ప్రజా సంఘాలు, ఇటు ఆదివాసీ సంఘాలు అడుగుతాయి. జియో 49 ప్రస్థానం చూస్తే యాక్చువల్గా ఈ జియో 49 టైగర్ కన్జర్వేషన్ జోన్ అనే ప్రతిపాదన 2016లో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రులు జోగురామన్న గారు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఆ రోజున 2016లో మీ టైగర్ కన్జర్వేషన్ జోన్ చేద్దామా, వైల్డ్ లైఫ్ శాంక్చురీ చేద్దామా అనే ఒక ప్రతిపాదన నానాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయటము. దాని తదనంతరం మళ్ళీ 2016లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ కాకుండా టైగర్ కన్జర్వేషన్ జోన్ అని చేయటము. 2018లో ఆ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వంలోకి పంపించటము. 2022లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఏజెన్సీ ఏదైతే ఎన్టీసీఏ అని అంటామో, వారు దానిని తప్పనిసరిగా అత్యవసర పరిస్థితుల్లో మీరు దీన్ని టైగర్ కన్జర్వేషన్ జోన్గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటము. ఈ ప్రస్థానం చూసుకుంటే 2016 నుంచే ఈ టైగర్ కన్జర్వేషన్ జోన్ అనేది మొదలైంది. 2016 నుంచి అనేక మీటింగ్లలో కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాని ప్రతిపాదనని సమర్థించటము, ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వానికి పంపటము. ఎన్టీసీఏ దాన్ని చూసి మళ్ళీ కూడా 2022లో అత్యవసర పరిస్థితులు ఇది చేయవలసిందే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించటము. 2024లో బ్రిడ్జింగ్ ద గ్యాప్ ఆఫ్ 2024 అనే ఒక మాన్యువల్ అది ప్రింట్ చేసిన నేపథ్యంలో ఎన్టీసీఏ తప్పనిసరిగా కాగజ్ నగర్ డివిజన్లో ఉన్నటువంటి ఏరియాని టైగర్ కన్జర్వేషన్ జోన్గా చేయమని చెప్పటము. దాని తదనంతరం మే 30 తారీఖున రాష్ట్ర ప్రభుత్వంలో అటవీ శాఖ ఏదైతే ఉందో జియో 49 తీసుకొచ్చింది. దీంతో గతంలో ఉన్న ప్రతిపాదనలు, ఆ ఫైల్ మూవ్మెంట్ ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో జరిగినాయో దానికి అనుగుణంగానే మేలో జియో నెంబర్ 49 రావటం జరిగింది. జియో నెంబర్ 49 ఎవరి ప్రమేయం లేకుండా, ఇప్పుడున్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండానే అది రావటం జరిగింది. వచ్చిన తదనంతరం మరి అప్పుడు ప్రజాప్రతినిధులుగా మేము కానీ, లేకపోతే ఆదివాసీ సంఘాల నాయకులు కానీ, వారందరూ కూడా జియో 49ని వ్యతిరేకించే ఒక నేపథ్యంలో ఫారెస్ట్ చట్టాలు ఏం చెప్తున్నాయంటే, గ్రామాల ఏదైతే అటవీ టైగర్ కన్జర్వేషన్ జోన్లో వచ్చేటువంటి గ్రామాల కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఫారెస్ట్ చట్టాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే, కొన్ని గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటాయి. 5th షెడ్యూల్ 6th షెడ్యూల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలలో ఎప్పుడైనా ఇటువంటి తీసుకురావచ్చినప్పుడు, చట్టాలు తీసుకొచ్చినప్పుడు తప్పనిసరిగా ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న వారి అనుమతిని గ్రామ సభను పెడతాము, వాళ్ళ కన్సెంట్ తీసుకునే అవసరం ఉందని మనకి రాజ్యాంగంలో కల్పించినటువంటి 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ట్రైబల్ యాక్ట్లు అవి చెప్తున్నాయి. దీని తదనంతరం ఇవన్నీ చెప్పటము. అదేవిధంగా ఆదివాసీ సంఘాలందరూ కూడా ఐక్యమత్యంగా, ముఖ్యంగా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా జియో 49 వ్యతిరేకించింది. నేను ఒక రాజకీయ పార్టీ సమర్థించలేదు అన్నాను. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఐక్యమత్యంగా వ్యతిరేకించిన నేపథ్యంలో మరి ఆనాడు ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు మరి ఆదివాసీ నాయకులతోటి మాట్లాడి 14వ తారీఖు తను వస్తారు, జూన్ 14వ తారీఖు అంటే వారందరూ కూడా దీక్ష విరమించుకోవటం. దాని తర్వాత వారు
ఇన్ఛార్జ్ మంత్రిగా నిజామాబాద్కి వెళ్ళటము, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్గ జూపల్లి కృష్ణారావు గారు రావటం, వారు జూన్ 26వ తారీఖున ఉట్నూరులో అందరు ఆదివాసీ సంఘాలతో మాట్లాడి, ప్రజాప్రతినిధులతో, అధికారులతో కూడా మాట్లాడి ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీవోని అమలు చేయనీయం, గెజెట్ కూడా రిలీజ్ చేయొద్దని చెప్పటము, అదేవిధంగా దీన్ని నిలిపేందుకు కూడా మరి ఆ రోజే వారు గట్టిగా ప్రయత్నం చేశారు. దాని అనుగుణంగానే 21వ తారీఖున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ కూడా ఒక ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. జీవో 49ని అబియన్స్ చేద్దామని. సో దీంట్లో రద్దు చేయాలంటే ముందుగా కేంద్రం పరిధిలో ఉన్నటువంటి ఎన్టీసీఏని ఒప్పించి వారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర పరిస్థితి అని చెప్పేసి, లేక అదేవిధంగా కంపల్సరీ ఇది చేయవలసిందే అని ఏదైతే ఆదేశాలు ఉన్నాయో మరి వారికి కూడా నివేదన పంపించటము, వారు నుంచి అనుమతితోటి మళ్ళీ దీన్ని కంప్లీట్గా రద్దు చేసే ఒక ప్రక్రియ కూడా ఉంటుంది. బట్ అప్పుడు వరకు మీ అందరికైతే ఒకటి విశ్వాసం కలగజేస్తున్నాను, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉండబోతుందా అంటే వెంటనే ఎన్టీసీఏకు మళ్ళీ ఒక త్రూ ప్రాసెస్ ద్వారా లెటర్ పెట్టడం, నేషనల్ గవర్నమెంట్ ఇది వెంటనే రద్దు చేయాలి, మా ప్రాంతంలో ఉద్యమం జరుగుతుందని చెప్తుందా కాంగ్రెస్ పార్టీ? తప్పనిసరిగా చెప్తుంది కాబట్టి ఈ రోజున దాన్ని నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి ప్రతిపాదనలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిళ్ళ వల్ల జీవో 49 వచ్చింది. కానీ మీరేమో గత ప్రభుత్వం అంటున్నారు. గత ప్రభుత్వం డైరెక్ట్గా అప్పుడున్న పాలకులు, ఇప్పుడు ఎవరైతే కోవలక్ష్మి లాంటి వాళ్ళు, ఇంకొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు చాలా క్లియర్గా ప్రపోజల్కు మాకు సంబంధం లేదు, ఎట్ ద సేమ్ టైం ఇంప్లిమెంటేషన్లో కొండా సురేఖ సంతకం ఉంది, కావాలంటే చూసుకోండి అంటున్నాం. 2016 నుంచి వైల్డ్ లైఫ్ మీటింగ్లో జరిగినప్పుడు ప్రతిపాదనలు అన్నీ కూడా ఆన్ రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్లో సాక్ష్యాలు లేకుండా మేము మాట్లాడతలేదు. క్రోనాలజికల్ ఈవెంట్స్ ఉన్నాయి. 2016 నుంచి ఏ విధంగా దీని ప్రస్థానం ఉందో. మీ దగ్గర ఈ చర్చ ఎప్పుడన్నా జరిగిందా? మీరు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉండి 3 సంవత్సరాలు అయింది. అంటే గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్, ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ ఇదంతా రూపకల్పకర్త, ఆ రూపకర్త చాలా క్లియర్గా అందరి దగ్గర సంతకాలు తీసుకున్నారు. దాంట్లో మీరున్నారు, ఎంపీ ఉన్నాడు, ఇక్కడున్న ఎమ్మెల్యే ఉన్నాడు, అటు కోవలక్ష్మి ఉంది, వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నారు. నిజమా? నాకైతే నా సంతకం ఎప్పుడు తీసుకోలేదు, నాకు తెలవని కూడా తెలియదు. జనరల్గా వైల్డ్ లైఫ్ కమిటీ అనేది ఉన్నది. ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వ టైంలో కూడా వైల్డ్ లైఫ్ కమిటీలలో వారు ఎమ్మెల్యే కాకపోయినా కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా కోవలక్ష్మి గారు ఉండటము, అదేవిధంగా రాథోడ్ జనార్దన్ గారు అప్పుడు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ వారు ఉండటము, బూత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు అప్పుడు ఉన్నటువంటి వారు ఉండటము, వారి సంతకాలు మాత్రం దాంట్లో ఉన్నాయి 2016-18లో. 2024లో కూడా ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం తుది నివేదిక ఇచ్చిందో దాంట్లో కూడా కోవలక్ష్మి గారు పాల్గొన్నారు. వారు మీటింగ్ మినిట్స్లో కూడా ఉన్నాయి కోవలక్ష్మి గారు పాల్గొన్నారు అని చెప్పేసి. మావోయిస్టు పార్టీ కూడా ఈ జీవోను నిలిపివేయాలి, లేదంటే కొన్ని జిల్లాలే అంతరించే ప్రమాదం ఉన్నది దీంట్లో అని అన్నారు. నిజమా అబద్ధమా అసలు ఏంటి? దాని గురించి అయితే నాకు అంత అవగాహన లేదు. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగి ఎటువంటి జీవోలు కానీ ఎటువంటి నిర్ణయాలు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. ఒకవేళ ఏదన్నా వేరే ప్రభుత్వాల నుంచి కూడా కాలక్రమేణా అటువంటి వచ్చినా కూడా మేము తప్పనిసరిగా వాటిని నివారిస్తాము. ముందు రోజుల్లో కూడా అటువంటి ఏ సమస్యలు కూడా రాకుండా కూడా చూసుకుంటాం. ఎట్లుందన్న కాకినాడలో ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? మీరు చాలా యాక్టివ్గా జరుగుతున్నారు, ఏంది అసలు పరిస్థితి? ఎమ్మెల్యేగా పోటీ కాంగ్రెస్ తప్పనిసరిగా ఇక్కడ నుండి తప్పనిసరి. ఎట్లుంది రెస్పాన్స్? కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు అపారమైన విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. ఈ సంవత్సరాల పాలన కూడా చూసుకుంటే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలం కూడా తీసుకుంటే మన 9 రోజుల్లో రైతు భరోసా ఇవ్వటం కానివ్వండి, సన్నబియ్య పంపిణీ కానివ్వండి, గ్రామాన ప్రతి గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తూ ఉన్నాము. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో 17 సంవత్సరాల కిందట ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు గ్రామాల్లో. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ అన్నారు, కానీ ఎక్కడ కూడా ఏ ఊరికి పోయినా మన డబుల్ బెడ్రూమ్ కనపడదు. కానీ ఈ రోజున మీరు ఏ గ్రామం పోయినా కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ దశలో ఉంటాం మీరు చూడవచ్చు. అదేవిధంగా ఎన్నో 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డుల ప్రక్రియ, ఎంతోమంది పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే కొత్త రేషన్ కార్డుల వాళ్ళు కానీ అందరూ కూడా సుదీర్ఘంగా నిరీక్షణ చేస్తుండే. అటువంటి కొత్త రేషన్ కార్డులు కూడా ఈ 25వ తారీఖు నుంచి కూడా పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎందుకంటే రేషన్ కార్డు అనేది ఏ సంక్షేమ పథకం తీసుకురావాలని రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటారు. ఎప్పుడైతే మనకు రేషన్ కార్డు లేదో అనేక సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి పొందే లబ్ధులు కానీ మనము అందుబాటులో ఉండవు. అందుకోసం రేషన్ కార్డు తప్పనిసరిగా ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి కూడా రేషన్ కార్డే ప్రామాణికం. అందుకోసం రేషన్ కార్డు కోసం చాలా సుదీర్ఘంగా నిరీక్షణ చేస్తున్నారు. అదే ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాము. ప్రజలకి నిజమైన అవసరాలు, ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో అది ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి అందజేస్తుంది. కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా బాగున్నది.
అదేవిధంగా ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద అపారమైన నమ్మకం విశ్వాసం ఉన్నాయి. గత 10 పార్టీ ఎందుకు మారవలసి వచ్చింది? దండే విఠల్ ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ చేసింది. అటువంటి ఎమ్మెల్సీ దండే విఠల్ పార్టీ ఎందుకు మారవలసి వచ్చింది? పార్టీకి మారడానికి అనేక కారణాలు ఉన్నా కూడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొద్దిగా అభివృద్ధి జరగలేదని, దాని తదనంతరం ఎప్పుడైతే కాళేశ్వరంలో మేడిగడ్డ పిల్లలు కుంగిపోవటమో, దాని తర్వాత ఈ నిజమైన అప్పుల లెక్కలు బయటికి రావడంతో సరే ఇప్పుడు నా మిగతా ఏదైతే 3-3.5 సంవత్సరాల కాలపరిమితి ఉన్నదో దాంట్లోకి మరి నేను ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న పార్టీతోటి కలిసి పనిచేద్దామనే ఉద్దేశంతో రావటం జరిగింది. ఎట్లుంది లోకల్లో మీకు కోనప్పకు పచ్చిగడ్డ వేస్తే భగ్గుమంటుంది. మీరే వచ్చిన తర్వాత కాంగ్రెస్లో వచ్చిన తర్వాత ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ ఒక మహాభారతంలో నారదునిలాగా పనిచేసిండు, మాకు అందరి మధ్య గొడవ పెట్టిండు, లేదంటే నేను ముఖ్యమంత్రికి దగ్గర వ్యక్తిగా ఉండే అని అటు కోనప్ప వర్గం చెప్తున్న విషయం. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నుంచి అయితే నేను ఎప్పుడు కోనప్ప గారిని కలవలేదు. ఒకటి నేను ఎప్పుడు ఫోన్లలో కూడా మాట్లాడటం కూడా జరగలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చి సుమారు నెల 15 రోజులు అవుతుంది, సంవత్సరం 15 రోజులు అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మాకు అప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్న దీపాదాస్ గారు మున్షి గారి దగ్గర 2 సార్లు మీటింగ్ అయింది. దీపాదాస్ మున్షి గారు మహేష్ కుమార్ గారు ఒకసారి ఆదిలాబాద్లో మీటింగ్ పెడతాం జరిగింది. కొత్తగా ఇప్పుడున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు 2-3 సార్లు మీటింగ్ అయింది. ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, నాకు ఎదురు కూడా పడలేదు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా వారు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థికి కాకుండా వేరే వాళ్ళకి చేశారు. వారు కూడా చాలా ఇంటర్వ్యూలో ఆ విషయం చెప్పడం జరిగింది. సో వారికి నేను కలవటం లేదు, మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు కాబట్టి మేము అసలు దాంట్లో మా ఇద్దరి మధ్యన పచ్చగడ్డ అనేది ఒక అసలు ప్రశ్నే ఉత్నపం కాదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా, వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన దగ్గర ఉన్న మెయిన్ క్యాడర్ను మీరు గుంజే ప్రయత్నం చేస్తున్నారు, మీకు డబ్బులు ఇస్తున్నాం, మీకు వచ్చే గవర్నమెంట్ నిధులు ఇస్తాను, మీరు రండి అని మీరు పదే ఫోన్ చేస్తున్నారని అంటున్నారు. నిజమా? దీంట్లో వాస్తవం ఉందా అబద్ధమా? పనులు ఇస్తున్న మాట వాస్తవమే కానీ ఫోన్లు చేస్తున్న మాట మాత్రం అబద్ధం. పనులు అంటే కార్యకర్తలకు ఇస్తున్నాం. ఇప్పుడు గుంజే ప్రయత్నం చేస్తున్నారు, నేనేమో ప్రజల మనిషిని అంటే గతంలో ఏమైందంటే గతంలో కొంతమంది కాంట్రాక్టర్లే ఈ మన కాంట్రాక్ట్ పనులు చేసుకుంటారు. బట్ నేను వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉండే ముఖ్య కార్యకర్తలకి ఏదైతే మాకు మౌలిక వసతుల అభివృద్ధికి పనులు వస్తాయో వారే చేసుకోమని వారికే ఇవ్వటం. దానివల్ల కొంతమంది వచ్చి వారే స్వచ్ఛందంగా వస్తున్నారు తప్పితే నేను ఎవరికి కూడా ఫోన్లు చేసి పిలిపించుకోవటమే చేయలేదు. సొంత క్యాడర్ను నిర్మించుకుంటున్నారా లేదంటే ఆ కోనప్ప క్యాడర్ని గుంజే ప్రయత్నం చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కలుపుకొని పోతున్నారు. దాంట్లో ప్రధానంగా సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, కొత్తగా నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోటి కలిసి పనిచేయాలనుకునే వారిని కలుపుకొని పోతున్నారు. రావి శ్రీనివాస్ 10 సార్లు ఆరోపణ చేసిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఏంటంటే మీకు రావి శ్రీనివాస్ వ్యక్తిగతంగా మాకేం లేదు, రావిసీని గారికి కానీ ఇంకా ఎవరితో కానీ నాకు వ్యక్తిగతంగా మిత్రత్వం లేదు, శత్రుత్వం కూడా లేదు. అలాంటప్పుడు వారు చేసిందంటే వారికి విఘ్నతకే వదిలేస్తున్నాం కానీ వారు నాకు తెలిసినంత వరకు నా మీద కూడా ఎప్పుడూ విమర్శలు చేయలేదు. మీరు రావడం వల్లనే పార్టీ నాశనం అయింది అని బహిరంగంగా మీడియాతో చెప్పిన పరిస్థితి. పార్టీకి నేను రావడం మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తప్పనిసరిగా తెలుస్తుంది. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయటమే నా ముఖ్య ఉద్దేశం సిరిపూర్ నియోజకవర్గంలో. అదేవిధంగా గతంలో సిరిపూర్ నియోజకవర్గంలో ఒక వాతావరణం వేరే విధంగా ఉండేది. ఒక కక్షపూరిత ధోరణి, ఒక దౌర్జన్య ధోరణి, ఒక అణిచివేత ధోరణి, ఒక అవినీతి ధోరణి, ఇవన్నీ కాకోకుండా ఈ నియోజకవర్గాన్ని కొంచెం శాంతియుతంగా ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరంగా బతుకుతూ రాజకీయం కూడా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్లో చేస్తూ ఏ విమర్శ కానీ ప్రతి విమర్శలు కూడా ఒక కన్స్ట్రక్టివ్ వేలో తీసుకుపోవాలనేదే మా ఉద్దేశం. అదేవిధంగా ప్రజలు కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. శాంతిగా ఉంటాడు కానీ చేసేది చేస్తాడు, నిజమా? నవ్వుతూ ఉంటాడు, బయట మీడియాకి ఎక్స్పోజ్ కాడు, కానీ ఏది చేయాలో అది చేస్తాడని బయట ప్రచారం జరుగుతుంది. శాంతిగా ఉంటే అందరికీ మంచిగా చేస్తాను. నేను మంచి చేయకపోయినా ఎవరికి చెడైతే కంపల్సరీ చేయను. జనరల్గా ఏంటంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 2012 నుంచి చూస్తే నేను ఫుల్ టైమ్గా రాజకీయం చేసి 2014లో సనత్నగర్లో పోటీ చేసిన, దాని తదనంతరం ఎమ్మెల్సీగా చేసిన. నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా అణిచివేత ధోరణులు కానీ కుట్రపూరిత ధోరణులు చేయలేదు.
అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో 2014 నేను పోటీ చేసిన తర్వాత నా మీద గెలిచిన వ్యక్తి నెల రోజుల్లో తీసుకున్న కూడా పార్టీ విధేయుడుగానే ఉన్నాను. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నా మీద ఓడిపోయినామని పార్టీలో తీసుకున్నా కూడా ఆ పార్టీకి విధేయుడుగానే ఉన్నాను. అదేవిధంగా రేపు ఏ అవకాశం ఇచ్చినా ఏ పదవులు ఇచ్చినా కూడా ఈ పనిచేసే పార్టీకి విధేయతగా ఉంటాను. నేను కోరుకున్నది ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కొద్దిగా నియంతృత్వ పోకళ్ళు కొంచెము కట్టుబాట్లు ఎక్కువ ఉంటుండే. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో చేసుకోవటం ప్రజలకు సేవ చేసే ఒక మంచి అవకాశం కూడా కాబట్టి స్వేచ్ఛను కోరుకుంటారు ఎవరైనా కూడా. అందుకోసం స్వేచ్ఛ కోసమే కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతుంది. 100 కోట్ల రూపాయలు అమెరికా లాంటి ప్రాంతాల్లో కంపెనీలు అవన్నీ వదిలేసి వచ్చి సిర్పూర్లో తిరుగుతున్నారు, జిల్లాలో తిరుగుతున్నారు. ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? 100 కోట్లు లేవు కానీ అమెరికాలో అయితే కంపెనీల మాట వాస్తవం. అంటే ప్రజాసేవ అంటే మనం ఎంచుకునే ఒక దారిని బట్టి ఉంటుంది. ఇప్పుడు సరే మేము ఒక చిన్న స్థాయి మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళాం, చదువుకున్నాం, అమెరికాకి వెళ్ళాం, అక్కడ స్థిరపడ్డాం, మళ్ళీ వచ్చి ఏదో ఒకటి చేయాలి మనము బతికిన సమాజానికి, మనము పుట్టి పెరిగిన ఊర్లకని. ఆనాడు ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా మరి ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారు ప్రోత్సహించారు. అదేవిధంగా అవకాశం కూడా ఇచ్చారు, రాజకీయంగా ఎదిగే అవకాశం. ఆ ప్రజాసేవ చేయాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ముఖ్యంగా అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ఇటువంటి నియోజకవర్గాలకి అన్ని రకాలు కూడా అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా ఏదైతే ప్రాణహితని రద్దు చేశారో గత 10 సంవత్సరాల కాలంలో, ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా తిరిగి మళ్ళీ అదే తుమ్మిడిహట్టి స్థానంలోనే ప్రాణహిత కడతామని చెప్పటం ఇలాంటివి. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి కూడా చాలా మేలుగారిగే పరిస్థితి కాబట్టి ఎన్ని పార్టీల్లో ఉన్నాము, పార్టీ అధికారంలో ఉన్నది, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి వారిని ఒప్పించి మెప్పించి కొద్దిగా మౌలిక వసతులు అదేవిధంగా ఈ సాగునీటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాం. ఎట్లుంటుంది ఈసారి పోటీ మీ మధ్యలో, కోనప్ప మధ్యలో ఉంటుందా, ప్రవీణ్ కుమార్ మీ మధ్యలో ఉంటుందా? ఏంటి అసలు ఏ స్థానం మీది? కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పోటీ ఉంటుంది. అంటే పాల్వాయి హరీష్ బాబుకు మీకు నేను వ్యక్తులు అని అంటలే, పార్టీ పరంగా మీరు అడిగినారు కాబట్టి తప్పనిసరిగా పోటీ ప్రధానం లేదు. ఈసారి చూసుకుందామని అటు కోనప్ప చెప్తున్నాను. మాజీ ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా నిలబడతా, చూద్దాం నా సంగతి ఏందో మీ సంగతి ఏందో అంటే ఏం చెప్తారు దాని మీద? ఎవరి విశ్వాసం వారిది. బట్ అతి విశ్వాసం ఉండటం మంచిది కాదు. కానీ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పోటీ ఉంటుంది. అభ్యర్థులు ఎవరైనా సరే రెండు పార్టీలకు పోటీ ఉంటుంది ప్రధానం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ కలహాలతోటి ముఖ్యంగా తన సొంత చెల్లెల మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా కేటీఆర్ గారు మొన్న దాన్ని ఖండించకపోవటం, తను కవితక్క గారు కూడా మరి మొన్న మా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు తప్పితే ఎవరి నాయకత్వాన్ని ఒప్పుకోకపోవటం అంటాము. ఈ రోజున బీజేపీ పార్టీలో మీరు చూస్తూనే ఉన్నారు కుమ్ములాటలు, ఈటెల రాజేందర్ గారికి, బండి సంజయ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు సాక్షాత్ రాష్ట్ర అధ్యక్షుడే 42% బీసీల రిజర్వేషన్ కల్పించడం అసాధ్యమని చెప్పడం, ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మళ్ళీ అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రాంత ప్రజల కోసం దండే విట్ట రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు ఎమ్మెల్సీగా? ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి సిర్పూర్ నియోజకవర్గం ఉన్న రైతాంగానికి ప్రాణహిత లాంటి ప్రాజెక్టులు కట్టించి వాటి సాగునీరు అందించే వ్యవస్థ, అదేవిధంగా జీవన విధానాలను కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మారుమూల పల్లెటూరులో చూస్తే కూడా కొన్ని అటవీ శాఖ అనుమతుల వల్లనో కొన్ని నిధులు లేమి వలనో అనుకున్న రీతిలో ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇంకా కూడా కొన్ని గ్రామాలకి సెల్ ఫోన్ టవర్లు లేవు, రహదారులు లేవు. వారి జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రత్యేకంగా కూడా అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతంలో కొంచెం విద్యకు కూడా చాలామంది దూరంగా ఉన్నారు. ఉన్నటువంటి యువతను కూడా కొద్దిగా విద్యాపరంగా కూడా మేమందరం కూడా వారిని ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ అవకాశాలు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరొక ప్రైవేట్ యాజమాన్య సంస్థకి 1000 కోట్ల రూపాయల సబ్సిడీలు ప్రకటిస్తూ వాళ్ళు సృష్టించింది కేవలం 400 ఉద్యోగాలు. ఆ రోజున అనుకుంటే మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి స్థానికంగా ఉన్న ఉద్యోగాలు తీసుకురావాలని ఒక క్లాస్ పెట్టుంటే బాగుండేది. ఎంత దురదృష్టం అంటే ఈ రోజున స్థానికంగా ఉన్న ఎస్పీఎం ఫ్యాక్టరీలో కేవలం 400 మాత్రమే తెలంగాణ బిడ్డలు పనిచేస్తున్నారంటే చాలా శోచనం. వాళ్ళు తీసుకున్న బెనిఫిట్స్ సుమారు 1000 కోట్ల పైన సబ్సిడీలు. అందుకోసం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా కూడా మరి ఈ నియోజకవర్గంలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. చివరిగా బాబు మీకు అంత సీన్ లేదు, ప్రాణహిత చేయలేదు, మీరు టచ్ కూడా చేయలేరంటే కోనప్ప చెప్తున్నారు. ఏం చెప్తారు దాని మీద? ప్రాణహిత చేయవల్ల కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక మొదలుపెట్టకపోతే పనులు, నేను రాజకీయంగా కూడా వచ్చేసరికి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయను. పక్కా పక్కా.
మళ్ళీసారి చెయ్యను. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల కాలంలో, మిగతా 3.5 సంవత్సరాల కాలంలో ఉన్నది, ఒకవేళ పునాది కనుక ప్రాణాహిత దానికి పునాది వేయకపోతే నేను మళ్ళీ ఎమ్మెల్యే కూడా పోటీ చేయనని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అంత ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం నాకుంది. జీవో 49 రద్దు కాకుండా నేను ఎమ్మెల్సీగా రాజీనామా అంటున్నాను. జీవో 49 అమలు చేస్తే నేను మొదటగా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తాను. చివరిగా జీవో 49 దీనికి 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. జీవో 49 నిలిపివేసిన, రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినాకనే రద్దు అవుతాం జరుగుతుంది. జీవో 49 కనుక అమలులోకి వస్తే నేను మొట్టమొదటిగా నా పదవి ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తాను. పక్కా. ఏం చెప్తారు ఆర్టీవీ ద్వారా ప్రజలకు, సిర్పూర్ ప్రజలకు, ఆదివాసీ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకి ఇబ్బంది పడే ఎటువంటి పని కూడా దాన్ని చెయ్యరు. అటువంటిది ఏదన్నా ఒక కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో అటువంటి ఏదైనా పని చేయమన్నా కూడా దాన్ని నిలిపివేతకి కట్టుబడి ఉంటారు. అదేవిధంగా ప్రజల అవసరాలకు, ఆలోచనల మేరకే ఈ ప్రభుత్వం నడుచుకుంటుంది. మా నాయకులం మేము కూడా నడుచుకుంటాం. కాబట్టి మనకి దయచేసి మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకోండి. ఈ జీవో ఎట్టి పరిస్థితుల్లో అమలు కాదు. ఇటువంటి జీవోలు కూడా మళ్ళా కూడా రావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది పరిస్థితి. ఈ జీవో ఎట్టి పరిస్థితుల్లో అమలు కాదు. ఎటువంటి రానున్న రోజుల్లో ఎటువంటి జీవోలు కూడా ఎట్టి పరిస్థితుల్లో రావని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఒకవేళ 49 జీవో అమలైతే మొట్టమొదటిగా రాజీనామా చేసేది ఎమ్మెల్సీ దండే విట్టలే అని చెబుతున్న పరిస్థితి. ఈ 2016 నుండే దీనికి అంకురార్పణ జరిగింది, డిజైన్ జరిగింది. అనంతరం దీంట్లో ఫారెస్ట్ పీస్ కమిటీ పేరుతో ఒక కమిటీ ఉండే, ఆ కమిటీలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అందరూ ఉన్నారని చెప్పిన పరిస్థితి. ఇదంతా కూడా ప్రస్తుతానికి నిలిపివేశాం. కేంద్ర ప్రభుత్వానికి ఒక సిస్టమ్ ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ మేము అప్పీల్ చేస్తాం. అప్పీల్ అనంతరమే ఇది రద్దయినట్టు ఒక జీవోను ప్రభుత్వం ప్రకటిస్తుంది. మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీని నమ్మండి అని చెప్తున్న పరిస్థితి. ఈసారి సిర్పూర్ నుండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నా. ఒకవేళ కనుక ప్రాణహిత చేవెళ్ల సృజల సవంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు పునాది పడకుంటే నేను రాజీనామా చేస్తాను, రాజకీయాల నుండి దూరంగా వెళ్ళిపోతానని చెబుతున్న పరిస్థితి. ఈ ప్రాంత ప్రజల కోసం ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్సీ దండే విట్టల్ చెబుతున్న పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. జీవో 49 తాత్కాలికంగా నిలిపేశారు. ఇది రద్దా? తప్పనిసరిగా అత్యవసర పరిస్థితుల్లో మీరు దీన్ని టైగర్ కన్జర్వేషన్ జోన్గా, ఇక్కడున్న ఎమ్మెల్యే ఉన్నాడు, వాటి కోవలక్ష్మి ఉంది, వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నారు. నిజమా? నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. తప్పెట్టి పరిస్థితుల్లో కూడా జీవో 49 అమలు కాదు. మీరే వచ్చిన తర్వాత, కాంగ్రెస్లో వచ్చిన తర్వాత, గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ అన్నారు, కానీ ఎక్కడ కూడా ఏ ఊరికి పోయినా మనం చాలా క్లియర్గా అందరి దగ్గర సంతకాలు తీసుకున్నారు. దాంట్లో మీరున్నారు. జీవో 49 అమలు చేస్తే తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.